మా ఒడిలో అల్లారు ముద్దుగా పెరిగి పెద్దలై ప్రబుధులై జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన ప్రభాసులై విద్యావేత్తలై శాస్త్రవేత్తలై కాములై కళాకారులై అమర శిల్పులై సమర నేర్పులై సార్మిక ధార్మిక వీర మాతలై వీర వనితలై విభిన్న జాతుల విభిన్న మతాలకు అతీతులై ఈ కాలకీర్తిని ఈ కాల జ్ఞానాన్ని దేశ విదేశాలలో కన్యాంతరాలలో నిలిపి నీ మార్పునై నీ ఆర్పునై నిడాంబర జీవునై విశ్వవారిని నిలిపించిన విశ్వ నదులన్నీ కన్నట్టి ఓ వీరమాత ఓ భరతమాత ఓ నా జన్మమాత ముందుగా నీకు నా పాదాభివందనం. అమ్మా భరతమాత, నీ ఒడిలో బుడిబుడి నడకలు నేర్చుకుని ఎదిగిన వారెందరో ఎదుగుతున్న వారెందరో ఎదగబోయే మరెందరో అందరినీ అమ్మగా భరిస్తున్న అమ్మ భరతమాత, నేనమ్మా నీ బిడ్డని రుద్రమదేవిని. కడుల కామాక్షిగా ఓరు గాంతులను ఈ మట్టి బిడ్డలను లాలించి పాలించి పరిపాలించి పంటలకు నీరందించి చెరువులెన్నో తీయించి బావులెన్నో వేయించి శిల్పాలను చెక్కించి శాసనాలను రాయించి నీ కమ్మని కలలను తీర్చిదిద్దిన కాకతీయపు పురిటి బిడ్డను నేను. బలా ఏమి నీ కాకతీయ కళాదాని కళ అని నాటి నుండి నేటి వరకు చరిత్రకారులు పరిశోధకులు విదేశీయులు పలనాడు పరిపాలన అంటే కాకతీయులదే అని కొనియాడి లాలించారు పాలించారు. ఆడది అబల నల్పబుతుల నోర్లు మోయించాను. అబద్ధాల బారిన పడితే కళ్ళు తెరిస్తే కాళికాదేవినై, కళ్ళు మూస్తే భద్రకాళినై, శత్రువుల గుండెల్లో శిల్ప స్వప్నమై గడగడలాడించాను. ఎందుకమ్మా నవ్వు వస్తుంది మీకు? ఆడపిల్ల ఆడపిల్ల అంటూ అభిమానంగా అమానుషంగా దీనంగా పెంచి పెద్ద చేస్తే పెళ్ళైపోతుందని చూస్తే ఈనాటి కాలంలో ఎప్పుడో 7200 సంవత్సరాల క్రిందట మా దీవదీవులు సుదర్శనంగా విదర్శనంగా క్రమశిక్షణంగా ఓ దేశరాజుకున్నంత నీరత్వంగా వీరత్వంగా రోషమున్న పౌరుడిలా ఒక్కోసారి జీవిత విజయాలను గెలిచే సమయంలో 1,00,000 మందిని సైతం ఎదిరించే రణరంగుడిలా ధీరుడిలా ఓ ధీర పుత్రిక